పద్యం మీనింగ్ వింటే మీరు మరీ ఆశ్చర్యపోతారు. కవులు రవిగాననిచో కవిగాంచనే కదా, సూర్యుడు చూడని కూడా కవిని చూస్తారని కదా, అందరికీ తెలిసిందే కదా. ఇది ఎంత అల్లాడు చూడండి, అసలు ఎట్లా మైండ్ అసలు మనకైతే పోదు. సముద్రమా అంటే నదులన్నీ ప్రియురాండ్రుగా, సముద్రం హీరోగా, నదీనాం సాగరోగతి. నదులన్నీ సముద్రంలో కలుస్తాయనే కదా ఇప్పటికి చెప్పేది. వాటర్ వేస్ట్ అయిపోతున్నది, ప్రాజెక్టు సరిగ్గా కట్టలేదు, సముద్రం ఏంది పొడవ ఇవే కదా. వాడు అంటున్నాడు, ఓ తుంగభద్ర నదీమ తల్లి గొప్పతనం, ఓ సముద్రుడా, కావేరి నీ ప్రియురాలు, గంగా నీ ప్రియురాలు, నర్మద నీ ప్రియురాలు, సింధు నీ ప్రియురాలు. అన్ని నదులు నిన్నేంటంటే డైరెక్ట్గా వచ్చి నిన్ను కలుస్తాయి. తుంగభద్ర అట్లా కాదు, ముందు కృష్ణలో కలిసి వస్తుంది. అక్కడ ఉంది మజా. వాడు అంటాడు తెనాలి రామకృష్ణుడు, ఓ సముద్రుడా, నువ్వు నిజంగా గనక నేరుగా తుంగభద్ర గనక నిన్నొచ్చి నీలో ఐక్యమై నీవు లీనమైపోయి నిన్ను కౌగిలించుకుంటే, అంటే నీలో కలిస్తే, నువ్వు మిగతా నదులన్నిటికీ ఎప్పుడో డైవర్స్ ఇచ్చేవాడు. తుంగభద్రలో అంత గొప్పతనం ఉంది. గంగా స్నానం, తుంగా పానం అంటారు, రుచికరం కూడా చాలా గొప్పది. అన్ని గమ్మత్తు ఏంటంటే అది ఉత్తరవాహిని, దానికి ప్రత్యేకత. మన వాళ్ళు కవులు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చెబుతారు. వాళ్ళు మా దేవ తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మి తిమ్మి చేయటం కవులకే కదా అది. అందువల్ల భువన విజయం అనేటప్పటికీ తెనాలి రామకృష్ణుడు చాలా గొప్ప. వాడు ఏం చెప్పినా చమత్కారం, ఆశీర్వాదంలో కూడా చమత్కారం ఉంది. అది ఎట్లాగో చెబుతాను. కాళిదాసు ప్రసక్తి ఇచ్చాడు ఆయన, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాసు. ఇక కాళిదాసును బీటౌట్ చేసేవాడు ఎవరు లేడని కదా తెలుగులో తెనాలి రామకృష్ణుడు. ఒకవేళ గనక మనం అట్లా కంపేర్ చేయకూడదు, చేస్తే చెప్పలేము అట్లా ఎవడి. ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో 1,00,000 పద్యాలు చెప్పగలిగిన మేడసాని మోహన్ గారిని మనం చూస్తున్నాం. నిజమండి, ఆయన అది ఊరికి ఏదో ఎగ్జాక్షన్ చెప్పిన మాట కాదు. నేను మోహన్ గారితో 30 ఏళ్ళ నుంచి పృచ్ఛకుడిని. నేను మొన్న మా కాలిఫోర్నియాలో 3 రోజులు అమృతమాలి చెప్పాడు, నేను 30 ఏళ్ళు చెప్పా. మరి నాకు అన్ని పద్యాలు రావు అంటే మరి అది గాడ్స్ గిఫ్ట్ అనేటువంటిది నమ్మాలి, కొన్ని నమ్మి తీరాలి. తెనాలి రామకృష్ణుడు ఆశీర్వాదంలో కూడా చూడండి ఎంత బాగుంటుందో గమ్మత్తుగా. శ్రీకారంతో నిన్ను ఆ శ్రీదేవి రక్షించుగాక, నిన్ను ఆ భూదేవి రక్షించుగాక, నిన్ను శ్రీ మహావిష్ణువు రక్షించుగాక, నిన్ను దేవుళ్ళ పేర్లతో మారు చెప్పండి. వీడు గమ్మత్తైన చమత్కారం చేశాడు. మామన్ను సంహరించి, అదేమిటి రామకృష్ణ, శ్రీకారముతో అందరూ మొదలు పెట్టుచుండగా నువ్వు సంహారముతో మొదలు పెట్టుచున్నావు అంటాడు రాయల వారు. మహారాజా పాదం ఎత్తుచున్నాను, అడ్డం వచ్చడం మంచిది కాదు. పాదం ఎత్తుచున్నా అంటే పద్యపాదం, ఈ కాదు అక్కడే వక్రం. అందుకనే వాడు ఒకసారి కోప్పడతాడు అల్లసాని పెద్దన, ఏమిట్రా నువ్వు నా పరువు తీస్తున్నావు నా దగ్గర. అసలు న్యాయానికి తెనాలి రామకృష్ణుడు అల్లసాని పెద్ద దగ్గర చదువుకోలే. అసలు నన్ను అడిగితే తెనాలి రామకృష్ణుడు భట్టుమూర్తి సూరన అష్టదిగ్గజాలు లేరు. రాయల వారు పరిపాలించేటువంటి కాలానికి ఇదిగో వీడంత వాడు చిన్న పిల్లలు, 5-6 పిల్లలు వాళ్ళు, అకార్డింగ్ టు హిస్టోరియన్స్. అంటే మనకు అభిమానం అయితే ఇప్పుడు వాడు మనోడేరా, వాడిని చేర్చుకోవటం. ఇది ఒక ఆంధ్రకి అప్పటి నుంచి ఇప్పటిదాకుందనమాట. ఇప్పుడు ఏదో 3 పదాలు చెప్పి ఆట వెళ్తే విశ్వదాభిరామి రవేమంటే వేమంది అనుకుంటాం. మామను సంహరించి ఒక మామను గర్వమడంచి, నింగిరే మామను రాజు చేసి, ఒక మామ తనూజునకాత్మబంధువై, మామకు కన్నులిచ్చి సుతుమల్ మధునాలికి తానే మామయ్యై, మామకు మామయ్యైన పరమాత్ముడు బ్రోచుత కృష్ణరాయని. చమత్కారం ఎంత పెట్టాడు చూడండి. మామను సంహరించి, చిన్నతనంలోనే మామను సంహరించిన వాడు కంసుని చంపాడు కదా.
ఒక మామ గర్వమడంచి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆయన్ను ఓడించి ఆయన కూతురు చేసుకున్నాడు కదా. నీకే రేమామను రాజు చేసి ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళకు పేర్లు పెట్టింది కృష్ణుడే, శ్రీ పరమాత్మే, విష్ణుమూర్తే. చంద్రుడికి రాజు అనే పేరు ఉంది, అందుకనే రాజశేఖరుడు అని. రాజు అంటే చంద్రుడు, శివుడు రాజశేఖరుడు, రాజమౌళిని. నింగి రేమామను రాజు చేసి ఒక మామ తనూజనకు ఆత్మబంధువై పాండురాజు యొక్క కుమారుడైనటువంటి అర్జునుడికి ఆత్మబంధువు. ఆయన లేదు, ఏం లేడు, ఏం లేదు, అని లేడు. మొన్న శివచైతన్య మాతాజీ అని కాలిఫోర్నియాలో వారం చెప్పింది. ఆ వారం రోజులు మొట్టమొదటి స్వాగత వాక్యాలు నావే, ముగింపు వాక్యాలు నావే. ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు ఎట్లాంటి అసలు అంత భగవద్గీతను నేను కొన్ని వందల ఉపన్యాసాలు విన్నాను, కానీ ఆ రకంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. మీరు వినండి ఎప్పుడన్నా. శివ చైతన్య మాతాజీ విజయవాడ దగ్గర తాడేపల్లిలో ఆమె ఆశ్రమం ఉంది. వా, అది ఎక్కడి జ్ఞాపక శక్తి, అది ఎక్కడి అప్లై చేయడం అనేటువంటి పద్ధతి. అందువల్ల పాండురాజు యొక్క కుమారుడైనటువంటి అర్జునునికి ఆత్మబంధువై ఒక మామకు కన్నులు ఇచ్చి, ఇప్పుడు ఎట్లాగూ రాయబర్ల పద్యాలు పాడతా, ధృతరాష్ట్రుడు గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు కదా. ఒక మామ తనూజనకు ఆత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మథురాలికి తానే మామయ్యి. కృష్ణ పరమాత్ముడి యొక్క కుమారుడు మన్మథుడు యొక్క భార్య పేరు ఏమిటండి? రతీదేవి. రతీదేవికి మామగారు మళ్ళీ కృష్ణుడే. సుతు మన్మథురాలికి తానే మామయ్యి. ఇంత మట్టికి పర్లేదండి, మనం ప్రయత్నం చేస్తే మనం కూడా చెప్పొచ్చు. మామకు మామయ్య అయిన పరమాత్ముడు అన్నాడండి. అత్తకు అత్తయ్య అంటే డౌట్ రాదు. అత్తకు అత్తయ్య అని ఏంద్ర, అత్తకు అత్తేంద్ర అనుకో. అంటే మామకు మామయ్య అయిన పరమాత్ముడు అన్నాడు. దట్ ఈస్ ది స్పెషాలిటీ. అంటే వాడికి అల్లసాని పెద్ద కోపం వస్తుంది. ఏమిటో నువ్వు ఏది పడితే అది వాగుతున్నావు, ఎందుకు రావట్లేదు? రాజుగారు తిమ్మరసు తాతాచారి మర్యాదగా ఉండరు అంటే వాడు ఒక గమ్మత్తైన పద్యం చెప్పాడు పాండరంగ మధ్యలో తెనాలి రామకృష్ణుడు. ఏమన్నాడంటే అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరిపోతుంది ఈ పద్యం. ప్రజలు చెడుగైన పాలించు ప్రభుని తప్పు, ప్రజలు చెడుగైన పాలించు ప్రభుని తప్పు, ధరను శిష్యుడు చెడుగైన గురుని తప్పు. అడిగే అసలు సరే, మూడోది బాగుండదు అనుకోండి, అయినా చెప్పాలి. భార్య చెడుగైన భరించు భర్త తప్పు, భక్తుడెవడైన చెడుగైన భవుని తప్పు. తటిస్తాను కృష్ణ. ఇంతకు మామకు మామయ్య అంటే చూడండి, వాడు ఎలా లేడు. కృష్ణుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే కృష్ణుడే కదండి. ఈయన వెంకటేశ్వర స్వామి, ఆయన ఈయన. తన పాదముల దగ్గర జన్మించినటువంటి గంగానదిని సముద్రుడికి ఇచ్చాడు. అంటే సముద్రుడిని అల్లుడిగా స్వీకరించాడు కృష్ణుడు, విష్ణుమూర్తి. తన పాదాల దగ్గర పుట్టినటువంటి గంగను సముద్రుడికి ఇచ్చేశాడు. అంటే మరి నదులన్నీ ఆయన ప్రియురాడు అనుకున్నాం కదా, కాబట్టి సముద్రుడు గారు అల్లుడైన. మళ్ళీ సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి గారిని ఏం చేసుకున్నాడు? ఆయనకి ఈయనల్లుడు, ఈయనకు ఆయనల్లుడు. కాబట్టి మామకు మామయ్య అయిన పరమాత్ముడు. అప్పుడు వాడు అందుకనే మెచ్చుకొని, రాయలు నీ కత్తి నీ కలంలో రెండు వైపులా బదులుందంటాం. ఆయన ఒప్పు నిజమైన ఆయన. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి అప్పే కరిభిద్గిరిభిత్ కరిభిద్గిరిగిరిభిత్ కరిభిద్గిరిభిత్తురలోగ కమనీయంబై అని మెచ్చుకుంటే మరి సన్మానం చేయటం. అప్పుడు కూడా జోకేస్తాడు, మహారాజా ఏదైనా మహాకవులను మహాకవులే గుర్తించగలరు అంటాడు. అంటే మిగతా వాళ్ళదే కవులు కాదంటే కదా, మహాకవులను మహాకవులే గుర్తించగలరు. అంటే ఇది రామకృష్ణుడు అనేటువంటి క్యారెక్టరు, అది నిజంగా కాళికామాత ప్రసాదం అయితేనే అటువంటి కవిత్వం వస్తుంది, లేకపోతే మామూలు కవిత్వం వస్తుంది. మళ్ళీ అట్టగే దూర్జటి చూడండి ఎంత గొప్పవాడంటే. దూర్జటి గురించి చెప్పి నాటకాల్లో పోదాం. దూర్జటి ఇంతమంది ఉన్నాం కదా మన కవులు, కానీ దీంట్లో ఉన్నాం కదా. చావు, పుట్టుక, బ్రతుకు తెరువు, ఆయుర్దాయము, సంసారము, సంతానము, వీటి గురించి దూర్జటి చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదండి. నేను మళ్ళీ శనీశ్వర శతకంలో కొన్ని పద్యాలు రాశాను. శనీశ్వర శతకం అయిపోయింది, పుస్తకాలు నెక్స్ట్ ఇయర్ పెడతాం. అమ్మాయిలే పుట్టినారే అబ్బాయిలు లేరే నేర్చేవాళ్ళు ఉంటారుగా. కొడుకులు పుట్టారటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టారే కౌరవేంద్రునకు అనేకులు వారిచే ఏగతులు వడసి, పుత్రులు లేని ఆ సుఖనకొను వాటిల్లనే దుర్గతులు, చెడునే మోక్షపదం బపుత్రకొనకొను శ్రీకాళహస్తీశ్వర. 100 మందిని కన్నారు.